ఇది మానవ చరిత్రలో జరిగిన మొదటి పాపం యొక్క నిజమైన కథ. ఒక సర్పం అడిగిన ఒక్క ప్రశ్న, పండు యొక్క ఒక్క కాటు, మరియు అప్పటి నుండి త్రవ్వబడిన ప్రతి సమాధి. ఆదియందు దేవుడు ఒక తోటను సృష్టించాడు. ఆ పగటి చల్లని పూట ఆయనతో కలిసి నడిచిన ఇద్దరు వ్యక్తులు. అప్పటి నుండి మనం వెతుకుతున్న అలాంటి ఒక పరదైసు. అప్పుడు ఒకే ఒక సంభాషణ దానిని విచ్ఛిన్నం చేసింది. ఒక సర్పం ఒక స్త్రీ దగ్గరకు వచ్చి, మీరు నిశ్చయముగా చావరు అని ఒక వాగ్దానంతో వంగి చెప్పింది. ఆమె దాన్ని నమ్మింది. ఆమె పక్కనే నిలబడి ఉన్న ఆమె భర్త ఏమీ మాట్లాడలేదు. ఆ పండు ఆమెకున్న దేనిని మార్చలేదు. ఆ రోజు దేవుడు నడిచి వస్తున్న శబ్దం వినిపించినప్పుడు వారు దాని నుండి పారిపోయారు. తమకు ప్రాణవాయువు పోసిన వ్యక్తి నుండి ఆ మొదటి మనుషులు దాక్కున్నారు. అప్పుడు దేవుడు ఒక ప్రశ్న అడిగాడు, నువ్వు ఎక్కడ ఉన్నావు? 3 తీర్పులు ఇవ్వబడతాయి, 3 జీవితాలు మారిపోతాయి. కానీ వాటిలో ఒకదానిలో ఒక వాగ్దానం దాగి ఉంది. సర్పం ఊహించని విధంగా ఒక శాపంలో దాగి ఉన్న ఒకే ఒక వాక్యం ఇంకా చెప్పబడని ప్రతి కథను నిర్దేశిస్తుంది. పరదైసు ఎలా కోల్పోబడింది మరియు రక్షణ వాగ్దానం చేయబడిన ఆ క్షణం గురించిన కథ ఇది. చివరి వరకు మాతోనే ఉండండి. మనం నివసిస్తున్న ఈ లోకం ఇక్కడే మొదలైంది. అలాగే ఏదో ఒక రోజు ఇది సరిదిద్దబడుతుంది అనే వాగ్దానం కూడా ఇక్కడే మొదలైంది. ఆదియందు దేవుడు మాత్రమే ఉన్నాడు. భూమి లేదు, ఆకాశం లేదు, నక్షత్రాలు లేవు, సమయం లేదు. అప్పుడు ఆయన ఆకాశాలను మరియు భూమిని సృష్టించాడు. కానీ భూమి నిరాకారంగా మరియు శూన్యంగా ఉంది. అగాధ జలములపై చీకటి కమ్ముకుని ఉంది. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచు వేచి ఉంది. అప్పుడు ఒకే ఒక వాక్యం సమస్తాన్ని తెరుస్తుంది, వెలుగు కలుగునుగాక. చీకటి నుండి వెలుగు వేరు చేయబడింది. దేవుడు దానిని మంచిది అని అన్నాడు. బైబిల్లో మంచిది అనే పదం కనిపించడం ఇదే మొదటిసారి. ఇక్కడ మంచిది అంటే అందమైనది అని కాదు, అది సంపూర్ణమైనది. అది ఎలా పనిచేయాలో అలా పనిచేస్తున్నది అని అర్థం. ఆయన వెలుగుకు పగలు అని, చీకటికి రాత్రి అని పేరు పెట్టాడు. అస్తమయమును ఉదయమును కలుగగా మొదటి రోజు. రెండవ రోజు ఆయన పైన ఉన్న జలములకు మరియు క్రింద ఉన్న జలములకు మధ్య ఒక ఆకాశాన్ని నిర్మించాడు. మూడవ రోజు ఆయన జలములను ఒక చోట చేర్చాడు. పొడి నేల పైకి వచ్చింది. అందులో నుండి మొక్కలు మరియు చెట్లు పెరిగాయి. నాలుగవ రోజు ఆయన మొదటి రోజు చేసిన పగటి వెలుగులోకి సూర్యుడు ఉదయిస్తాడు. రాత్రిలోకి చంద్రుడు మరియు నక్షత్రాలు ఉదయిస్తాయి. ఐదవ రోజు పక్షులు ఆకాశాన్ని నింపుతాయి మరియు చేపలు సముద్రాలను నింపుతాయి. ప్రతిదాని తర్వాత దేవుడు దానిని మంచిది అని పిలిచాడు. మొదటి 3 రోజులు దేవుడు 3 ఖాళీ స్థలాలను నిర్మించాడు, వెలుగు, ఆకాశం, సముద్రం. తర్వాతి 2 రోజులు ఆయన వాటిని నింపాడు. ఈ లోకం యాదృచ్ఛికంగా రాలేదు, అది డిజైన్ చేయబడింది. శతాబ్దాల తర్వాత ఇజ్రాయెల్ యొక్క ఒక ప్రవక్త ఈ క్షణాన్ని వెనక్కి తిరిగి చూసి స్పష్టంగా ఇలా చెప్పాడు, ఆయన దానిని శూన్యంగా ఉండటానికి సృష్టించలేదు, కానీ నివసించడానికి దానిని రూపుదిద్దాడు. అప్పుడు 6వ రోజు వస్తుంది. నేల ప్రతి రకమైన జంతువులను తీసుకువస్తుంది.
6వసారి దేవుడు దానిని మంచిది అని పిలిచాడు. కాని ఆ రోజు ఇంకా ముగియలేదు. మొదటిసారి దేవుడు ఆగుతాడు. ఆయన కలుగునుగాక అని చెప్పలేదు. మన స్వరూపంలో, మన పోలికలో మానవులను చేద్దాం, తద్వారా వారు సముద్రంలోని చేపలను, ఆకాశంలోని పక్షులను మరియు నేల మీద ఉన్న ప్రతి జీవిని ఏలుతారు. దేవుడైన ప్రభువు నేల మట్టితో మనిషిని రూపుదిద్ది అతని నాసికారంధ్రాలలో జీవవాయువును ఊదాడు. అతడు జీవాత్మ అయ్యాడు. భూమి నుండి శరీరం, దేవుని నుండి జీవం. ఏదేను తర్వాత చాలా కాలానికి ఇజ్రాయెల్ రాజు రాత్రి ఆకాశం వైపు చూసి ప్రతి నిజాయితీగల మానవుడు చివరికి అడిగే ప్రశ్నను అడుగుతాడు. వారిని జ్ఞాపకం చేసుకోవడానికి మానవులు ఏపాటివారు? దేవదూతల కంటే వారిని కొంచెం తక్కువ వాడిగా చేశాము. మహిమతో, ఘనతతో వారికి కిరీటం ధరింపజేశావు. ఆదికాండము స్వరూపము అని పిలిచిన దానిని దావీదు కిరీటం అని పిలుస్తాడు. దేవుడు తూర్పున ఏదెనులో ఒక తోటను నాటి మనిషిని అందులో ఉంచాడు. ఆయన కంటికి ఇంపైన మరియు ఆహారానికి మంచిదైన ప్రతి రకమైన చెట్టును పెంచుతాడు. తోట మధ్యలో 2 చెట్లు పెరుగుతాయి. జీవ వృక్షము మరియు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము. జీవ వృక్షము మొదటి నుండి ఆదాముకు ఇవ్వబడింది. మనిషి తనంతట తానుగా ఎప్పటికీ జీవించడానికి ఉద్దేశించబడలేదు. ఆ చెట్టే దానికి సాధనం. ఏదెను నుండి ఆ తోటను తడపడానికి ఒక నది ప్రవహిస్తుంది. అక్కడి నుండి అది 4 నదులుగా విడిపోతుంది: పిషోను, గిహోను, టైగ్రిస్ మరియు యూఫ్రటీస్. ఆ పేర్లలో 2 నేటికి మ్యాప్లలో కనిపిస్తాయి. దేవుడు ఆ మనిషిని ఆ తోటను సేద్యపరచడానికి మరియు దానిని కాపాడటానికి అందులో ఉంచాడు. ఆ 2 క్రియలు, పనులు తర్వాత గుడారంలో యాజక సేవ కోసం కూడా ఉపయోగించబడ్డాయి. తోట ఒక పవిత్ర స్థలం. మనిషి దాని సంరక్షకుడు. తోటలో పని అనేది ఒక బహుమతి, శిక్ష కాదు. అప్పుడు ఒకే ఒక నియమం వస్తుంది: తోటలోని ఏ చెట్టు ఫలాలనైనా నువ్వు స్వేచ్ఛగా తినవచ్చు, కానీ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను నువ్వు తినకూడదు, ఎందుకంటే నువ్వు వాటిని తిన్న దినమున నిశ్చయముగా చనిపోతావు. లెక్క చాలా ఉదారంగా ఉంది. ప్రతి చెట్టు తెరిచి ఉంది, ఒక చెట్టు మూసివేయబడింది. మరియు దేవుడు ఆ నిషేధించబడిన చెట్టును తోట అంచున ఉంచలేదు. ఆదాము ప్రతిరోజు దానిని దాటి వెళ్లేలా తోట మధ్యలో ఉంచాడు. ఆదాముతో వాదించడానికి మరెవరూ ఉనికిలోకి రాకముందే ఆదాముకు ఆ నియమం తెలుసు. మొదటిసారిగా ఏదో ఒకటి మంచిది కాదు అని దేవుడు చెప్పాడు. మనిషి ఒంటరిగా ఉండటం. మనిషి ఒంటరిగా ఉండటం మంచిది కాదు. నేను అతనికి తగిన సాటియైన సహాయమును చేస్తాను. ఇక్కడ సహాయము అనే పదం సేవకుడికి సంబంధించిన పదం కాదు. దేవుడు తన ప్రజల కోసం పోరాడుతున్నప్పుడు దేవుని కోసం ఉపయోగించే పదం అదే. స్త్రీ కూడా అదే పదంతో వర్ణించబడుతోంది. కాబట్టి దేవుడు ఆదాము వాటికి ఏ పేరు పెడతాడో చూడాలని ప్రతి జంతువును ఆదాము దగ్గరకు తీసుకువస్తాడు. ఆదాము పశువులకు, పక్షులకు మరియు అడవి జంతువులకు ప్రతిదానికి దాని జాతిని బట్టి పేరు పెడతాడు. మొదటి మనిషి 6వ రోజున దేవుడు తనకు ఇచ్చిన అధికారాన్ని ఒక్కొక్క జీవి మీద ఉపయోగిస్తున్నాడు. కానీ వాటిలో ఏదీ అతనికి తగినది కాదు.
అతను ఒంటరిగా నిలబడి ఉన్నాడు. మొత్తం సృష్టిలో అతని రకానికి చెందినవాడు అతను ఒక్కడే. కాబట్టి దేవుడు ఆదాముకు గాఢ నిద్ర కలుగజేస్తాడు. ఆయన అతని ప్రక్కటెముకలలో ఒకదానిని తీసి దానితో ఒక స్త్రీని నిర్మిస్తాడు. అప్పుడు ఆయన ఆమెను ఆ మనిషి దగ్గరకు తీసుకువస్తాడు. ఆమె అతని తల నుండి అతన్ని పాలించడానికి రాలేదు, అతని పాదాల నుండి అణచివేయబడటానికి రాలేదు. అతని పక్కన నిలబడటానికి అతని పక్కటెముక నుండి వచ్చింది. ఆదాము మేల్కొంటాడు. అతను ఆమెను చూస్తాడు. ఆదాము నమోదు చేయబడిన మొదటి మాటలు ఒక ప్రశ్న లేదా ఫిర్యాదు కాదు. అవి ఒక కవిత. నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఈమె నరునిలో నుండి తీయబడింది గనుక నారి అనబడుతుంది. ఇది వర్ణన కాదు, ఇది గుర్తింపు. తనలో ఏమి లోపించిందో ఆదాము ఆమెలో చూస్తాడు. ఇక్కడి నుండి లేఖనాల్లోని ప్రతి వివాహం ఈ క్షణం మీదనే నిర్మించబడింది. పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచిపెట్టి తన భార్యను హత్తుకుంటాడు మరియు వారు ఏక శరీరులై ఉంటారు. పురుషులు మరియు స్త్రీలు ఇద్దరూ దేవుని స్వరూపాన్ని సమానంగా కలిగి ఉన్నారు. ఆయన వారిని ఆశీర్వదించి ఫలించి భూమిని నింపమని వారికి చెప్పాడు. 7వ రోజున పని పూర్తయింది. దేవుడు విశ్రమిస్తాడు. అలసట వల్ల కాదు. లేఖనం దేవుని విశ్రాంతి గురించి మాట్లాడినప్పుడు అది ఆయన సింహాసనం గురించి మాట్లాడుతుంది. సృష్టికర్త తాను సృష్టించిన దాని మీద తన స్థానాన్ని తీసుకుంటాడు. ఆయన 7వ రోజును ప్రత్యేకంగా వేరు చేస్తాడు. పురుషుడు మరియు స్త్రీ ఇద్దరూ ఆ తోటలో కలిసి నిలబడి ఉన్నారు. ఇద్దరూ దిగంబరులుగా ఉన్నప్పటికీ సిగ్గుపడలేదు. వారెవరిలోనూ కప్పిపుచ్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఎలాంటి హెచ్చరిక లేకుండా సర్పం కథలోకి ప్రవేశిస్తుంది. దేవుడైన ప్రభువు చేసిన అడవి జంతువులన్నిటిలో అది అత్యంత యుక్తిగలది. అది తోటకు కొత్త కాదు. అది కూడా అందులోని ప్రాణులలో ఒకటి. దాని మొదటి ఎత్తుగడ అద్భుతమైనది. అది దేవుడిని కాదనలేదు లేదా తోట మీద దాడి చేయలేదు. అది ఒక ప్రశ్న అడుగుతుంది. తోటలోని ఏ చెట్టు ఫలాలనైనా మీరు తినకూడదని దేవుడు నిజంగా చెప్పాడా? ఇది ఉద్దేశపూర్వకంగా తప్పుగా అడిగిన చిన్న ప్రశ్న. దేవుడు అలా ఎప్పుడూ చెప్పలేదు. ఆయన దానికి వ్యతిరేకంగా చెప్పాడు. ప్రతి చెట్టు తెరిచి ఉంది. ఒకటి మాత్రమే మూసివేయబడింది. సర్పం నియమాన్ని కొద్దిగా వక్రీకరించింది. స్త్రీ తనతో వాదించాలని అది కోరుకుంటుంది. ఆమె అలాగే చేస్తుంది. తోటలోని చెట్ల ఫలాలను మేము తినవచ్చు, కానీ తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలాలను మీరు తినకూడదు, దానిని తాకకూడదు, లేదంటే మీరు చనిపోతారు అని దేవుడు చెప్పాడు. దేవుడు తినవద్దు అని చెప్పాడు. స్త్రీ దానికి తాకవద్దు అని జోడించింది. నియమం చుట్టూ ఉన్న కంచె ఆమె నోటిలో మరింత ఎత్తుగా మారింది. సర్పానికి దారి దొరికింది. మీరు నిశ్చయముగా చావరు, ఎందుకంటే మీరు వాటిని తిన్న రోజున మీ కళ్ళు తెరవబడతాయని, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవుని వలె ఉంటారని దేవునికి తెలుసు. సర్పం దేవుని మీద అబద్ధం ఆడుతున్నాడని, మంచిదాన్ని దాచిపెడుతున్నాడని ఆరోపించింది. ప్రతి ఇతర అబద్ధం వెనుక ఉన్న అసలు అబద్ధం ఇదే. దీని తర్వాత బైబిల్లోని ప్రతి శోధన ఇదే ఇంజిన్ మీద నడుస్తుంది. మరియు చివరి అంశం, మీరు దేవుని వలె ఉంటారు. ఈ ఆశయం ఇంతకు ముందు మరొక స్వరంలో వినిపించింది. పరలోకం నుండి పడిపోయిన ఒకరు ఒకప్పుడు ఇలా అన్నారు, నేను సర్వోన్నతుని వలె నన్ను నేను చేసుకుంటాను.
ఆ ఆశయం అతన్ని దేవునికి శత్రువుగా చేసింది. ఇప్పుడు అది ఇప్పటికే దేవుని స్వరూపాన్ని కలిగి ఉన్న ఒక స్త్రీకి అందించబడుతోంది. సర్పం ఆమెకు ఇప్పటికే ఉన్న దానిని విక్రయిస్తోంది. వల పన్నబడింది. ఇది పండు గురించి కాదు. ఆమె మనస్సులో దేవుడు ఎవరనే దాన్ని సర్పం మార్చేసింది. పండు మారలేదు, స్త్రీ మారింది. ఆదాము అంతా అక్కడే ఉన్నాడు. సర్పం మాట్లాడుతున్నప్పుడు అతను తన భార్య పక్కనే నిలబడి ఉన్నాడు. అతను ప్రతి మాట విన్నాడు మరియు ఏమీ అనలేదు. స్త్రీ మళ్ళీ ఆ చెట్టు వైపు చూస్తుంది. ఇప్పుడు ఆమె ఒకేసారి 3 విషయాలను చూస్తుంది. ఆ పండు ఆహారానికి మంచిది మరియు శరీరం దానిని కోరుకుంటుంది. అది కంటికి ఇంపైనది, చూపు దానిపై నిలిచిపోయింది. సర్పం వాగ్దానం చేసినట్లే అది ఆమెను జ్ఞానవంతురాలని చేయగలదు. మరియు దేవుడు దాచిపెట్టిన దాన్ని హృదయం కోరుకుంటుంది. ఆమె పండు తీసుకుంటుంది. ఆమె తింటుంది. ఆమె ఆదాముకు కూడా కొంచెం ఇస్తుంది. అతను ఆమె చేతి నుండి తీసుకుంటాడు. అతను కూడా తింటాడు. ఒక క్షణం ఏమీ జరగదు. మెరుపు లేదు, భూకంపం లేదు. కేవలం 2 వ్యక్తులు చెట్టు కింద నిలబడి ఉన్నారు. అప్పుడు వారి కళ్ళు తెరవబడతాయి. వారు ఒకరినొకరు చూసుకుంటారు మరియు మొదటిసారి తాము దిగంబరులమని గమనిస్తారు. సర్పం వాగ్దానం చేసిన జ్ఞానం వచ్చింది. అది వారు బట్టలు లేకుండా ఉన్నారనే తెలివి. వారు అంజూరపు ఆకులను కుట్టుకుంటారు. దేవుడు మాత్రమే సరిదిద్దగలిగే దాన్ని సరిచేయడానికి చేసిన మొదటి ప్రయత్నం ఇది. దిగంబరులుగా ఉండి సిగ్గుపడని ఆ ఇద్దరే ఇప్పుడు ఒకరికొకరు దాక్కుంటున్నారు. కుట్టుకుంటున్న 2 వ్యక్తులతో మానవ స్వీయ సమర్థన ఇక్కడ ప్రారంభమవుతుంది. తరాల తర్వాత అపోస్తలుడైన పౌలు పురుషునికి మరియు స్త్రీకి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పేరు పెడతాడు. మోసపోయింది ఆదాము కాదు, మోసపోయి పాపిగా మారింది స్త్రీ. ఈ పతనం ఒక అపార్థం కాదు, ఇది ఒక ఎంపిక. మరియు దేవుడు చెప్పినది ఖచ్చితంగా తెలిసి కూడా ఆదాము ఆ ఎంపిక చేసుకున్నాడు. అప్పుడు వారు దానిని వింటారు. పగటి చల్లని పూట తోటలో దేవుడైన ప్రభువు నడుస్తున్న శబ్దం. వారు ఈ చెట్ల కింద ఆయనతో కలిసి నడిచే సమయం ఇది. ఆ శబ్దం ఎల్లప్పుడూ ఆనందాన్ని ఇస్తుంది. ఈ రోజు మొదటిసారిగా అది వారిని పారిపోయేలా చేస్తుంది. వారు దాక్కుంటారు. దేవుని స్వరూపంలో సృష్టించబడిన మనిషి తనకు ప్రాణవాయువు పోసిన వ్యక్తి నుండి తప్పించుకోవడానికి ఆకుల వెనుక నక్కుతాడు. శతాబ్దాల తర్వాత ఇజ్రాయెల్ రాజైన దావీదు దీని గురించే ఒక సుదీర్ఘమైన గీతం రాస్తాడు. దేవుని నుండి దాక్కోవడానికి ప్రయత్నించిన ఒక మనిషి గురించి. నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి వెళ్ళగలను? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోగలను? నేను ఆకాశమునకు ఎక్కినను, నీవు అక్కడ ఉన్నావు. నేను పాతాళములో నా పడక వేసుకున్నను, నీవు అక్కడ ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్రము దిగంతములలో నివసించినను, అక్కడ కూడా నీ చెయ్యి నన్ను నడిపిస్తుంది, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకుంటుంది. దూరం దేవుడు పిలుస్తున్నాడు, నువ్వు ఎక్కడ ఉన్నావు? లేఖనాల్లో దేవుడు అడిగిన మొదటి ప్రశ్న ఇది. ఆదాము ఎక్కడ ఉన్నాడో ఆయనకు అప్పటికే తెలుసు. ఈ ప్రశ్న దేవుని కోసం కాదు, చెట్టు వెనుక దాక్కున్న మనిషి కోసం. ఆదాము జవాబిస్తాడు, తోటలో నీ శబ్దం విన్నాను, నేను దిగంబరిగా ఉన్నందున భయపడి దాక్కున్నాను. ఇదంతా నిజమే, కానీ అతను దేనినైతే తిన్నాడో ఆ అసలు విషయాన్ని వదిలేస్తాడు. దేవుడు గట్టిగా అడుగుతాడు, నువ్వు దిగంబరివి అని నీకు ఎవరు చెప్పారు? నేను తినవద్దని ఆజ్ఞాపించిన చెట్టు ఫలాలను నువ్వు తిన్నావా? మొదటి ప్రశ్న అలంకారికమైనది. దిగంబరత్వం ఎప్పుడూ సమస్య కాదు. రెండవ ప్రశ్న సూటిగా నియమం వైపు చూపుతుంది. ఆదాము జవాబిస్తాడు, మరియు అతని జవాబు బైబిల్లో అత్యంత విచారకరమైన వాక్యాలలో ఒకటి. నాతో ఉండటానికి నీవు ఇక్కడ ఉంచిన స్త్రీ, ఆమె ఆ చెట్టు ఫలాలను నాకు ఇచ్చింది, నేను తిన్నాను. ఆదాము జవాబు ఒకేసారి ఇద్దరిని నిందిస్తుంది.
అతనికి పండు ఇచ్చిన భార్యను, ఆమెను అతని జీవితంలో ఉంచిన దేవుడిని. దేవుడు స్త్రీ వైపు తిరుగుతాడు. నువ్వు చేసిన పని ఏమిటి? సర్పం నన్ను మోసగించింది, నేను తిన్నాను. స్త్రీ సర్పాన్ని నిందిస్తుంది. దేవుని స్వరూపాన్ని కలిగి ఉండి, మొత్తం తోటను పొంది, ఒకరినొకరు కలిగి ఉండి ఆయన ముందు నిలబడి, ఇప్పుడు ఇద్దరి మొదటి ప్రవృత్తి వేరొకరిని చూపించడమే. దేవుడు సర్పం వైపు తిరుగుతాడు మరియు ఎలాంటి ప్రశ్నలు అడగడు. పశ్చాత్తాపపడటానికి సర్పానికి ఆహ్వానం లేదు. దేవుడు వరుసగా తీర్పులు పలుకుతాడు. మొదట పాముకి, నువ్వు ఈ పని చేసినందున పశువులన్నిటిలోనూ, అడవి జంతువులన్నిటిలోనూ నువ్వు శపించబడినదానవు. నీ కడుపుతో ప్రాకుతూ నీ జీవిత కాలమంతా మట్టిని తింటావు. నీకును ఈ స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును నేను వైరము కలుగజేస్తాను. ఆయన నీ తల చితకగొట్టును, నువ్వు ఆయన మడిమెను కొట్టుదు. పాముకు ఇచ్చిన తీర్పులో దాగి ఉన్నది రక్షణ యొక్క మొదటి వాగ్దానం. ఏదో ఒక రోజు స్త్రీ యొక్క సంతానం పామును అంతం చేస్తుంది. దీని తర్వాత బైబిల్లోని ప్రతి పేజీ దేవుడు ఈ ఒక్క వాక్యాన్ని ఎలా నిలబెట్టుకున్నాడో చెప్పే కథే. అప్పుడు భార్యతో, గర్భవతిగా ఉన్నప్పుడు నీ వేదనను చాలా పెంచుతాను. బాధతో నువ్వు పిల్లలను కంటావు. నీ కోరిక నీ భర్త వైపు ఉంటుంది, అతను నిన్ను ఏలుతాడు. ఏదో ఒక రోజు రక్షకుడిని ప్రపంచంలోకి తీసుకువచ్చే శరీరం బాధ ద్వారానే ఆయనను తీసుకువస్తుంది. ఆపై భర్తతో, నువ్వు నీ భార్య మాట విని నేను తినవద్దని ఆజ్ఞాపించిన చెట్టు ఫలాలను తిన్నందున నీ నిమిత్తం నేల శపించబడింది. నీ జీవిత కాలమంతా కష్టపడి దాని పంటను తింటావు. అది నీకు ముండ్ల తుప్పలను, గచ్చపొదలను మొలిపిస్తుంది. అతనికి జీవాన్ని ఇచ్చిన నేల ఇప్పుడు అది అతన్ని తిరిగి తీసుకునే వరకు ప్రతిరోజు అతనితో పోరాడుతుంది. నువ్వు నేలకు తిరిగి చేరే వరకు నీ ముఖపు చెమటతో ఆహారం తింటావు, ఎందుకంటే నువ్వు దాని నుండి తీయబడ్డావు. నువ్వు మట్టివి, మట్టికే తిరిగి వెళ్తావు. మరణం పేరు చెప్పబడటం ఇదే మొదటిసారి. దీని తర్వాత జరిగే ప్రతి అంత్యక్రియలు ఈ మాటల ప్రతిధ్వనియే. తీర్పుల తర్వాత ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెడతాడు, అంటే జీవము గల వారందరికీ తల్లి. ఇది దుఃఖం ద్వారా పలికిన విశ్వాసం. మరణశిక్షకు బదులుగా అతను తన భార్యను జీవము అని పిలుస్తాడు. అప్పుడు దేవుడైన ప్రభువు ఆదాముకు, అతని భార్యకు చర్మపు దుస్తులు చేసి వారికి తొడిగాడు. ఆ ఫ్రేమ్ వెలుపల ఎక్కడో ఒక జంతువు చనిపోతుంది. మొదటి మరణం ఆదాముది కాదు. దోషులను కప్పడం కోసం అమాయకమైనది చంపబడింది. ఆ జంట కుట్టుకున్న అంజూరపు ఆకులు దీనిని చేయలేవు, రక్తం మాత్రమే చేయగలదు. ఆ తర్వాత వచ్చే ప్రతి బలి అర్పణ ఇక్కడే మొదలవుతుంది. హేబెలు గొర్రెపిల్ల, ఐగుప్తులో ద్వారబంధాల మీద రక్తం, గుడారం వద్ద బలిపీఠం, శతాబ్దాల తర్వాత ఒక నగరం వెలుపల ఒక శిలువ. ఇవన్నీ ఒక పాడైపోయిన తోటలో జరిగిన నిశ్శబ్ద దయా చర్యకు తిరిగి వెళ్తాయి. అప్పుడు దేవుడు మాట్లాడుతాడు. మనిషి ఇప్పుడు మంచి చెడ్డలను ఎరిగినవాడై మనలో ఒకని వలె అయ్యాడు. అతను తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలాలను కూడా తీసుకుని తిని శాశ్వతంగా జీవించడానికి అనుమతించకూడదు. పడిపోయిన శరీరంలో ఎప్పటికీ జీవించడం బహుమతి కాదు, అది ఒక ఉచ్చు. తోటలో నుండి వెలివేయబడటం అనేది దయ.
కాబట్టి దేవుడైన ప్రభువు మనిషిని తోట నుండి వెలివేస్తాడు. జీవ వృక్షములకు పోవు మార్గమును కాచుటకు ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలను నిలబెట్టాడు. ఆ కెరూబులు అలంకారం కాదు, పవిత్రుడైన దేవునికి మరియు పడిపోయిన ప్రజలకు మధ్య ఉన్న సరిహద్దును అవి సూచిస్తాయి. ఇప్పటి నుండి శతాబ్దాల తర్వాత ఇజ్రాయెల్ దాటలేని అదే సరిహద్దును కాపాడుతూ గుడారం యొక్క తెరపై అవే రూపాలు కనిపిస్తాయి. బైబిల్ నడిపించబోయే ప్రతి బలి అర్పణ అప్పుడే మూసివేయబడిన తోటలోకి తిరిగి వెళ్ళడానికి మానవాళి చేసే ప్రయత్నమే. ఆదాము మరియు హవ్వ తూర్పు వైపు నడుస్తారు. వారి వెనుక గేటు మూసివేయబడింది. వారు ప్రవేశించిన ప్రపంచమే నేటికి మనం నివసిస్తున్న ప్రపంచం. హవ్వ ఒక కుమారునికి జన్మనిస్తుంది. ఆమె అతనికి కయీను అని పేరు పెడుతుంది. తన మొదటి బిడ్డ గురించి ఆమె మొదటి మాటలు కృతజ్ఞత. ప్రభువు సహాయంతో నేను ఒక మనిషిని కన్నాను. సర్పం మీద చేసిన వాగ్దానాన్ని ఆమె మర్చిపోలేదు. బహుశా ఇతనే ఆ వ్యక్తి కావచ్చు. ఆ తర్వాత ఆమెకు హేబెలు అనే మరో కుమారుడు పుడతాడు. శాంతి ఎక్కువ కాలం నిలవదు. ఒకరోజు కయీను తన సోదరుడిని పొలంలోకి తీసుకెళ్లి అక్కడ అతన్ని చంపేస్తాడు. బైబిల్లో మొదటి మానవ మరణం వృద్ధాప్యం వల్ల రాలేదు. అది ఆరాధన విషయంలో అన్నదమ్ముల మధ్య జరిగిన హత్య. సర్పమును ఓడించే బిడ్డ పుడతాడని చెప్పబడిన హవ్వ ఇప్పుడు తన కుమారులలో ఒకరి కోసం విలపిస్తోంది. మరొకరు దేశద్రిమ్మరిగా వెళ్లిపోతాడు. హవ్వ మళ్లీ జన్మనిస్తుంది. ఆమె అతనికి షేతు అని పేరు పెడుతుంది. కయీను హేబెలును చంపినందున దేవుడు హేబెలుకు బదులుగా నాకు మరొక బిడ్డను అనుగ్రహించాడు. షేతు ద్వారా వంశం కొనసాగుతుంది. ప్రజలు ప్రభువు నామాన్ని ప్రార్థించడం ప్రారంభిస్తారు. ప్రపంచం విడిచిపెట్టబడలేదు. ఆదాము 930 సంవత్సరాలు జీవించి చనిపోయాడు. తోటలో పడిన శిక్ష అమలు కావడానికి శతాబ్దాలు పట్టింది. అతని తర్వాత అతని కుమారులు మట్టిలో కలిసిపోయారు. సర్పం మీద చేసిన వాగ్దానం ఇంకా ఎదురు చూస్తూనే ఉంది. శతాబ్దాలు గడిచిపోతాయి. తెగలు సంచరిస్తాయి. రాజులు ఎదుగుతారు, పడిపోతారు. ప్రవక్తలు నిశ్శబ్దం చేయబడతారు. ఒకరోజు యేసు వచ్చేంత వరకు ఒక కన్యకు జన్మించి ఆయన శిలువపై మరణిస్తాడు మరియు ఒక తోటలో పాతి పెట్టబడతాడు. 3 రోజుల తర్వాత ఆయన సమాధిలో నుండి బయటకు నడిచి వస్తాడు. సర్పం యొక్క తల చితకగొట్టబడుతుంది మరియు జీవవృక్షము వద్దకు తిరిగి వెళ్లే మార్గం మళ్లీ తెరవబడుతుంది. ఈ కథ ప్రతిదానికి పునాది. మనం దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాము. ఆ తర్వాత మొదటి పాపం జరిగినప్పటి నుండి ప్రతి మానవుడికి చెప్పబడుతున్న అబద్ధాన్ని మనం నమ్మాము. పండు తినడం పాపం కాదు, దేవుడిని నమ్మలేము అని విశ్వసించడం, ఆయన నియమాలు ఒక పంజరం అని, వాటిని విచ్ఛిన్నం చేయడం మనకు స్వేచ్ఛనిస్తుందని నమ్మడమే పాపం. మనం ఎదుర్కొన్న ప్రతి శోధన ఇదే ఇంజిన్ మీద నడుస్తుంది. మరుసటిసారి ఏదైనా మీకు ఇవ్వకుండా ఆపుతున్నట్లు అనిపించినప్పుడు దేవుడు మిమ్మల్ని హాని నుండి కాపాడుతున్నాడా, ఆనందం నుండి కాదు అని ప్రశ్నించుకోండి. పతనం తర్వాత ఆదాము మరియు హవ్వ చేసిన మొదటి పని దాక్కోవడం. దేవుడు చేసిన మొదటి పని వెతుక్కుంటూ రావడం. ఆయన వారిని విడిచిపెట్టలేదు. ఆయన వారిని పిలిచాడు. మీరు విఫలమైనప్పుడు అదృశ్యం కావాలని, నిశ్శబ్దంగా ఉండాలని, మిమ్మల్ని మీరు చిన్నగా చేసుకోవాలని అనిపిస్తుంది. మీకు ప్రాణవాయువు పోసినవాడు ఇప్పటికీ మీకోసం వెతుకుతూనే ఉన్నాడు. మీరు ఎంత త్వరగా దాక్కోవడం మానేస్తారో అంత త్వరగా కృప మిమ్మల్ని కనుగొంటుంది. ఆదాము హవ్వ వైపు చూపించాడు. హవ్వ సర్పం వైపు చూపించింది. స్వస్థతను ప్రారంభించగల ఏకైక వాక్యాన్ని వారిద్దరూ చెప్పలేదు.
నేను ఇది చేశాను, మీరు చేసిన దాన్ని అంగీకరించడం బలహీనత కాదు, అది సిగ్గు నుండి స్వేచ్ఛలోకి వెళ్లే ద్వారం. ఏదేను నుండి వెలివేయబడటం అనేది దయ. పాడైపోయిన జీవితంలో ఎప్పటికీ జీవించడం మానవాళిని బాధలో బంధించి ఉండేది. దేవుడు ఒక గేటును మూసివేశాడు, తద్వారా ఏదో ఒక రోజు మరొక గేటును తెరవగలడు. మీ జీవితంలో కఠినమైన సరిహద్దులు కూడా అలాంటివే కావచ్చు. అవి శిక్షలా కనిపిస్తాయి, కానీ అవి తరచుగా రక్షణ. పాముకు విధించిన తీర్పు మధ్యలో హవ్వ యొక్క సంతానం సర్పం తలను చితకగొడుతుందని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం రోమన్ శిలువ మీద అరువు తెచ్చుకున్న సమాధిలో ఒక తోటలో 3 రోజుల తర్వాత నెరవేర్చబడింది. మీ చీకటి కాలంలో కూడా దేవుడు ఇప్పటికే మీ మీద వాగ్దానం పలుకుతున్నాడు. దానికోసం వెతకండి. తదుపరి ఏ బైబిల్ కథను మేము కవర్ చేయాలో వ్యాఖ్యలలో మాకు చెప్పండి. పాస్టర్ స్టీఫెన్ జీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, అది మాకు ఎంతో ముఖ్యం. మరియు ఈ కథ మిమ్మల్ని కదిలించినట్లయితే ఈ తోటలో చేసిన వాగ్దానం నెరవేర్చబడిన క్షణాన్ని చూడండి. యేసు చివరి రోజుల కథ చూసినందుకు ధన్యవాదాలు.